నమస్కారం. జాతీయ గీతంలోనే ద్రవిడ అనే పదంతో మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఒక ఘట్టన కట్టారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆనాడు మన జనగణమన అధినాయక జయ జాతీయ గీతంలో ద్రావిడ ఉత్కళ వంగ అంటారు. ద్రావిడ అంటే తెలుగు వాళ్ళు అందులోకి వస్తారు, కన్నడగులు అందులోకి వస్తారు, మలయాళీలు అందులోకి వస్తారు, తుళు భాష అందులోకి వస్తుంది, తమిళం కూడా అందులోకి వస్తుంది. అంటే 4 దక్షిణాది రాష్ట్రాలంతా కలిపి ఐదు దక్షిణాది రాష్ట్రాలను కలిపి ఇప్పుడు ఒకే ఘటన కట్టేసి అందరం. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కూడా లేదు. ఆయన రాసినప్పుడు తెలుగు నేల ఉన్నది, మద్రాసు రాష్ట్రంలో కొంత, హైదరాబాద్ స్టేట్లో కొంత. కనుక ఇదంతా ఒకే ఘటన కట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆనాడు ద్రావిడ అన్నారు. ద్రావిడ అనే పదం ఎంత గొప్పదంటే ద్రావిడ పట్టు, ద్రావిడుల యొక్క తమ దేశంలో తమ భాగస్వామ్యం గట్టిగా ఉండాలని కోరుకునే క్రమంలో మనందరం ద్రవిడమే అనుకుంటే, తమిళనాడులో మాత్రం ఇంకా ద్రవిడవాదం ఇంకా మిగిలి ఉన్నది. ద్రవిడవాదంతోనే వాళ్ళు పార్టీలు కూడా డిఎంకే కానీ, అంతకుముందు కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ పోయిన తర్వాత కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలో పోరు పోయిన తర్వాత ప్రాంతీయ పార్టీగా డిఎంకే ఆవిర్భవించడం, డిఎంకే నుంచి అన్నా డిఎంకే, ఇప్పుడు ద్రవిడ పార్టీలు 54 పార్టీల దాకా ఉన్నాయి అక్కడ మొత్తం. కమల్ హాసన్ పార్టీతో సహా, రజనీకాంత్ పెట్టబోయి ఊరుకున్న పార్టీతో సహా అన్ని ద్రవిడ పార్టీలు ఉన్నాయి అక్కడ. తమిళనాడులో ఇప్పుడు నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి మొదలు నియోజకవర్గాల పునర్విభజన, ముఖ్యంగా దానికంటే ముఖ్యంగా ఈ ద్రవిడ పార్టీలు అనేది ఏకం చేసే ఒకే ఒక అంశం భాష. అంటే భాష అభిమానం కంటే దురభిమానం ఎక్కువ ఉన్న వాళ్ళు తమిళులు మొదటి నుంచి కూడా. అంతే తెలుగు వాళ్ళని బాధపడ్డం అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, అట్లాగే చాలా చుట్టుపక్కల తమిళనాడు, కర్ణాటక కానీ, కేరళ కానీ బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళ పట్టు వాళ్ళు నిలుపుకుంటున్నారు. ద్రవిడ భాషల పట్ల, ముఖ్యంగా తమిళ భాషల పట్ల వాళ్ళకు అంకిత భావంతో ఉన్నారు. దానిలో భాగంగానే హిందీ రుద్దడాన్ని మొదటి నుంచి కూడా, అది కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే హిందీ రుద్దితే వ్యతిరేకించింది ఇది తమిళనాడులో. అట్లానే తమిళవాదాన్ని, ద్రవిడవాదాన్ని బాగా ఎక్కించుకొని గట్టిగా పోరాడుతుంది. ఎప్పుడు కూడా మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం, మా ఎంటిటీ మాకుంటుందని చెప్పి మొదటి నుంచి పోరాడుతుంది. ఇప్పుడు స్టాలిన్ ఒక మంచి పని ఏం చేసిందంటే, ఈ ద్రవిడ పార్టీలన్నీ ఏకం చేసి కేంద్రం మన మీద హిందీ రుద్దబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వాళ్ళందరినీ ఐక్యం చేసి, ఎట్టి పరిస్థితి త్రిభాషా సూత్రాన్ని మేము అంగీకరించము, ఒకవేళ అంగీకరిస్తే త్రిభాషా సూత్రంలో మాకు హిందీ రుద్దుతా అంటే మా తమిళ భాష మీరు నేర్చుకోమని ఉత్తరాది రాష్ట్రాలకు ఎందుకు చెప్పరు అని అడుగుతున్నారు. ప్రశ్న కరెక్ట్ కదా, జవాబు తప్పు రావచ్చు కానీ ప్రశ్న కరెక్టే. కానీ త్రిభాష అంటే భాషా దురాభిమానాన్ని అందరూ వ్యతిరేకిస్తాం, కానీ భాషాభిమానం ఉండడం తప్పు కాదు కదా. భాషాభిమానం నాకు కద్దని పెద్ద గొప్పలు చెప్పకపోక అని చెప్పి గురిజాడ పరవరైనడో రాసిండు. కనుక అందుకని ఏమంటే భాషాభిమానం అవసరమే, కానీ దురాభిమానంగా మారొద్దు. కానీ ఇప్పుడు ఏమైందంటే, కేంద్రం చేసే పని వల్ల హిందీ భాషను త్రిభాష సూత్రంలో భాగంగా తమిళనాడులో రుద్దుతామంటే దానికి వ్యతిరేకత వస్తుంది. అందులో మన ముఖ్యంగా తెలంగాణ మొదటి నుంచి కూడా గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా కనుక పెద్ద వ్యతిరేకించలేదు త్రిభాషా సూత్రాన్ని. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు వ్యతిరేకించకపోవచ్చు, కానీ ఒకనాడు హిందీ భాషకు 25 పాస్ మార్కులు పెట్టుకుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనమే కదా. మాకు హిందీ రాదు కనుక మేము 25 మార్కులకే పరిమితం అవుతామని. కనుక దక్షిణాది రాష్ట్రాలు ఈ భాషా విధానం పట్ల ఖచ్చితంగా కొంత ఒక తాటి మీదకి వస్తారని నేను అనుకుంటున్నాను. భాష అట్లాగే మనకు నియోజకవర్గాల పునర్విభజన, ఈ రెండింటి విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఒక తాటి మీదకి వస్తాయని నేను అనుకుంటున్నాను. దానికి అంకురార్పణ చేసింది స్టాలిన్ గారు. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి. ఆయన అన్నదానిలో చాలా వరకు 54 పార్టీల వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా మనకు ఇండియా కనుక ఇండియా అవుతుంది అని ఒక సెటైర్ వేశారు కమల్ హాసన్. మక్కర్ నీతిమయం పార్టీ పెట్టిన కమల్ హాసన్ గారు దాన్ని ద్రవిడవాదాన్ని సమర్థిస్తూనే ఇండియా బదులు హిందీయా అయిపోతుంది అనే ఒక సెటైర్ కూడా వేశారు ఆయన. అట్లానే విజయకాంత్, విజయ్ సినిమా యాక్టర్ విజయ్ ఈ మధ్యన తను కూడా పెద్ద ఎత్తున కొత్త పార్టీ పెట్టిండు, డిఎంకేను చెండాడేస్తున్నాడు. కానీ ఈ అంశానికి మాత్రం మద్దతు ఇస్తూ లెటర్ పంపి తన ప్రతినిధిని పంపారు ఈ సమావేశానికి. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ద్రవిడ పార్టీలన్నీ తమిళనాడులో ఏకమై హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకోము అనే మాట అంటున్నారు. గతంలో హిందీ వ్యతిరేక భావనతో హిందీ బోర్డులని రైల్వే స్టేషన్లతో సహా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఎప్పుడూ హిందీ భాష పెడతలేదు వాళ్ళు మొదటి నుంచి కూడా. కానీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా రైల్వే లైన్లు, ఎయిర్పోర్ట్ వాటి అంతటా కూడా మీరు హిందీ భాష మీద, ఆ భాష బోర్డుల మీద నల్ల రంగు పూసిన సందర్భం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. కనుక తమిళనాడు ఈ హిందీ భాషను రుద్దొద్దని ఎత్తుకున్న దానిలో ఎంతవరకు ఈ దక్షిణాది రాష్ట్రాలు సహకరిస్తాయి అనేది ఒక మీమాంస ఉన్నది. ఒకసారి అంచనా వేసుకుంటే తమిళనాడులో పుదుచ్చేరి, మనం తమిళనాడు రెండు ఒకటే కనుక వాడు సమస్య లేదు. కేరళలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఎంకి మద్దతు ఇస్తుంది.
కానీ మరి కమ్యూనిస్ట్ పార్టీ శత్రుత్వం ఉంది కదా కేరళలో. కనుక అధికార కమ్యూనిస్ట్ పార్టీ విజయ నేతృత్వంలో ఉన్న అధికార కమ్యూనిస్ట్ పార్టీ మరి పొద్దున దీన్ని సమర్థిస్తుందా అనేది ఒక ప్రశ్న. ఈ తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నది. రహస్య మిత్రుడిగా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో ఈ 4 పార్టీలు కూడా బీజేపీని వ్యతిరేకించి బతకలేవు కనుక ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు, ఎన్డీఏ కూటమిలో లేని జగన్మోహన్ రెడ్డి కూడా తన కేసుల భయానికైనా సరే ఈ కూటమిలో కలవకపోతే నేను అనుకుంటున్నాను. ఇది తెలంగాణ ప్రత్యేక పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్టాగు డిఎంకే మిత్రపక్షమే కనుక కాంగ్రెస్ ఖచ్చితంగా డిఎంకే మిత్రపక్షంగా ఉంది కానీ కలుస్తుంది. కానీ హిందీయేతర రాష్ట్రాల్లో ఇప్పటికీ పెద్దగా పట్టు మొత్తం పోతున్న కాంగ్రెస్ పార్టీ ఈ నినాదాన్ని ఎత్తుకుంటుందా లేదా అంటే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఎవరు చేయాలి? సోనియా గాంధీ దేశవ్యాప్తంగా తీసుకోవాలి. మరి హిందీ వ్యతిరేక భావనలు దేశవ్యాప్తంగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మరి దక్షిణానికి పరిమితం అవుతుంది కదా. హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉంది, కర్ణాటక తెలంగాణలో ఉంది, మరి తమిళనాడులో అధికారం వచ్చే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మచ్చుకు లేకుండా పోయింది, కేరళలో పోటాపోటీ ఉన్నది. కనుక దక్షిణాది రాష్ట్రాలను నమ్ముకొని మరి హిందీ భాషకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఎత్తుకుంటుందా అనేది విశేష ప్రశ్న. కనుక దాన్ని బట్టే కర్ణాటక కాంగ్రెస్ కానీ తెలంగాణ కాంగ్రెస్ కానీ నిర్ణయం తీసుకుంటారు. అధిష్టానం నిర్ణయం చేసింది దాన్ని బట్టే స్టాలిన్ మీటింగ్ పోవాలన్నా లేదా. ఒకటి ఏంటంటే స్టాలిన్ మిత్రుడే కనుక, ఎన్నికల మిత్రుడే కనుక ఇవాళ కూటమిలో తమిళనాడు కూటమిలో మన కాంగ్రెస్ కూడా ఉంది కనుక దానికి ఏమైనా అనుకూలంగా ఉండొచ్చు అని ఒక భావన ఒకటి ఉంది. ఇక బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ శత్రువు మిత్రుడు అన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ శత్రువు, అట్లా బీజేపీ దేశంలో శత్రువు. ఈ రెండింటికి వ్యతిరేకంగా మరి బీజేపీకి వ్యతిరేకంగా అడుగుయానంటే కాంగ్రెస్తో కలవాల్సి వస్తుంది. కనుక కాంగ్రెస్తో కలవకుండా మా ప్రత్యేక ఎంటిటీ మేమే కాపాడుకొని స్టాలిన్ పెట్టే సభకు పోతామనే ఒక మాట రేపు అనవచ్చు. ఎందుకంటే కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ గతంలో పవన్ కళ్యాణ్ కూడా హిందీ రుద్రాన్ని వ్యతిరేకించిండు. దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది పెత్తనాన్ని, ఉత్తరాది అహంకారాన్ని ఖచ్చితంగా చేస్తా అన్నాడు. ఆఖరికి ఉత్తరాది అహంకారం ఎంతకు వచ్చిందంటే బెంగళూరులో కూడా అంటే కన్నడిగులు ఎప్పుడు భాష దురాభిమానులు కాదు. మన బెంగళూరులో కూడా ఇప్పుడు హిందీ భాష రుద్దుతూ హిందీ వ్యక్తులే పెత్తనం చేస్తుంటే అనేక కార్పొరేట్ మన కంపెనీలలో, టెక్ కంపెనీలలో వాళ్ళు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కూడా ఇప్పుడు మళ్ళీ హిందీ వ్యతిరేక భావన కర్ణాటకలో కూడా బాగా పెరిగింది, ముఖ్యంగా బెంగళూరులో పెరిగింది బాగా. కానీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుందంటే మొత్తం మీద స్టాలిన్కి మంచి మద్దతే రావచ్చు, కానీ హిందీ భాషను మొత్తం వ్యతిరేకించాల్సిన అవసరం. నా పరిష్కారం ఏంటంటే హిందీని రుద్దడం తప్పే అయినా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఒక దక్షిణాది భాష కన్నడం కావచ్చు, తెలుగు కావచ్చు, మనకు మలయాళం కావచ్చు, లేకుంటే మనకు తమిళం కావచ్చు, ఏదైనా నేర్చుకోమని ఎందుకు త్రిభాష సూత్రంలో అక్కడికి ఎందుకు వర్తించదనే ప్రశ్న ఒకటి వస్తుంది. మరి హిందీ రాష్ట్రాలు కూడా ఆలోచించాలి, దక్షిణాది భాషలో ఒకటి తప్పనిసరి నేర్చుకోవాలనే జ్ఞానం దానికి వస్తే అప్పుడు ఇంత తీవ్రంగా ఈ భాషాభిమానం ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. నమస్తే.